ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనకు శ్రమలు ఎదురవుతాయి. ఎన్నో బాధలు, అవమానాలు మనం భరించాల్సి వస్తుంది. ఈ రోజు నీవు కూడా ఎంతో బాధను అనుభవిస్తూ ఉండవచ్చు. అయితే దేవుని వాక్యం సెలవిస్తోంది, ఈ రోజు నీవు అనుభవిస్తున్న ఏ బాధ కూడా శాశ్వతమైనది కాదు. నీవు అనుభవిస్తున్న ప్రతి శ్రమకు దేవుడు కొంత సమయ పరిమితి పెట్టాడు. నీ ప్రతి బాధకు ఒక అంతమును ఆయన నియమించాడు. ఇంత బాధ, వేదన నాకెందుకు దేవా అని ఒకవేళ నీవు ఆయనను అడిగితే ఆయన ఇచ్చే సమాధానం ఏమిటో తెలుసా? నీవు భరించలేనంత శ్రమను ఆయన నీకెప్పుడూ రానివ్వడు. ఈ రోజు నీవు ఏదైనా ఒక విషయంలో ఎంతో శ్రమను అనుభవిస్తున్నావంటే అది నువ్వు భరించగలవు, దానిని ఎదుర్కొని జయించగలవు అని దాని యొక్క అర్థం. నీ పరిస్థితిని చూచి బాధ అని నీవనుకుంటున్నావు, కానీ ఈ బాధ ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడని, విజయము కొరకైన పోరాటమునకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు అని గ్రహించు. కాబట్టి నమ్మదగిన దేవుడైన యేసయ్య మీద ఆధారపడు. నీ శ్రమలన్నిటిలో నుండి నిన్ను తప్పించే అద్భుతమైన మార్గాన్ని త్వరలోనే దేవుడు నీ జీవితంలో కలుగజేయును గాక.